ఋషి గారు, ప్రపోజల్కు వచ్చే ముందు మీరు ఇంతవరకు మాట్లాడిన విషయాలపైన నేను మాట్లాడతాను. ఆయన పాలక మండలి గత ప్రభుత్వంలో చేసినప్పుడు కల్తీ నెయ్యి వాడిన దానివల్ల కొన్ని లక్షల మంది కల్తీ నెయ్యితో ప్రసాదాలు తీసుకున్నమాట వస్తుంది. అది ఈవాళకి కూడా ఆయన ఒప్పుకోడు. అది కల్తీ నెయ్యి కాదు అని ఈవాళకి కూడా ఆయన చెప్పడు. ఇన్ని మాట్లాడతాడు కదా ఆయన. చివరికి అయోధ్య గుడి ఓపెనింగ్ రోజు కూడా 1,00,000 లడ్డు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. ఆ లడ్డు వైభవం, లడ్డు ప్రాశస్త్యత ప్రపంచవ్యాప్తంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. మనం లడ్డు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పులు వదిలేసి లడ్డు తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే అటువంటి ప్రాశస్త్యత, అటువంటి వైభవం కలిగిన ప్రసాదం ఏదన్నా ఉంది ఈ ప్రపంచంలో అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం. అటువంటి లడ్డు ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి ఏ జంతువుదో అది తర్వాత విషయం. కల్తీ నెయ్యి వాడినానని చెప్పి దాని గురించి ఈ వాళ్ళకి కూడా మాట్లాడు, మేము కల్తీ నెయ్యి వాడలేదని చెప్పి. ఎందుకు? వాళ్ళు చేశారు కాబట్టి. కల్తీ నెయ్యి వాడి లడ్డు ప్రసాదాలు ఇచ్చి అన్న ప్రసాదాలు తయారు చేయడానికి దిట్టం ఉంటుంది. దిట్టం ప్రకారం ఆ దిట్టం శాస్త్రోక్తంగా ఎప్పుడో తయారు చేసిన దిట్టం, ఆ దిట్టం ప్రకారం అట్లాగా వస్తుంది. దిట్టం ప్రకారం ప్రసాదాలు, ఆ అన్న ప్రసాదాలను కూడా మార్చిన గనులు వీళ్ళండి. అన్న ప్రసాదాలు కూడా మార్చి అన్నప్రసాదం నాణ్యత కోల్పోయి అన్నప్రసాదాలు తీసుకున్న తర్వాత ఆ అన్నప్రసాదం తిన్నా నేనే సాక్షాత్ నాకే ఎప్పుడు కూడా అన్నప్రసాదం తిరిగినంత వామిటింగ్ చేసుకున్న సందర్భం లేనే లేదు. నేను వామిటింగ్ చేసుకున్నాను. అన్నప్రసాదం తీసుకొని కిందకి దారుణ కొండ నుంచి దిగేటప్పుడు నేను వామిటింగ్ చేసుకున్నాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను ఇవ్వాలంటే చెప్పాల్సిన విషయం కాదు, కానీ వీళ్ళు చేసిన దుర్మార్గ పనులు చేసి భక్తుల మనోభావాలతో ఈ పొద్దు వెంకటేశ్వర స్వామిని ఎట్లయితే దేవస్థానానికి ఒక పాయింట్గా సెంట్రిక్ పాయింట్గా తీసుకొని మాట్లాడుతున్నారు, భక్తుల మనోభావాలు కూడా ఇది ఒక ఆట వస్తువుగా దేవస్థానం తీసుకొచ్చి మాట్లాడుతారు. సో అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు లేకపోతే ఇంకొకటి చైర్మన్గా ఉన్నప్పుడు వాంటెడ్గా ఇంటెన్షనల్గా చేసిన కార్యక్రమాలు ఇవన్నీ అంటే పొరపాట్లు కాదు, అదేనా మీరు చెప్పదలుచుకుంది? అదే ఇప్పుడు నెయ్యి ఎటువంటి నెయ్యి వాడాలి? మనకు దేవస్థానంగా తిరుమలకు ఆవు నెయ్యే కావాలి. మనం తయారు చేసే అన్నప్రసాదాలకు కానీ లడ్డు కానీ ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి ఈ దేశంలో 2-3 చోట్లే తయారవుతుంది. మనకు కావాల్సిన ఆవు నెయ్యి కావాల్సిన చోట ఎక్కడైతే ప్రొక్యూర్మెంట్ తీసుకోవాలనో అక్కడ తీసుకోకుండా టెండర్ కండిషన్స్ మార్చి నీకు కావాల్సిన వాడికి ఏ చోటా మోటా కంపెనీలకంతా తీసుకొచ్చి పెట్టి వాడి దగ్గర బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని దానికి కల్తీ చేసి కలర్ యాడ్ చేసి అది మనకి ఇక్కడ పంపిస్తే ఆ లడ్డు కల్తీ అయిపోయి ప్రసాదం నాణ్యత కోల్పోయి కోట్ల మంది భక్తులు ఆ ప్రసాదం తీసుకొని చివరికండి మీ ఒక టీవీలో ఒక ఆమెకు ప్రసాదం పెడితే నేను తీసుకోనండి ప్రసాదం ఎంత ప్రాశస్త్యత ఎంత గొప్పది ఉన్న ప్రసాదాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు? ప్రసాదం తినాలంటే భయపడుతున్నాం, ఎందుకంటే దీనికి ఏంటి చర్యలు ఏంటి అనేది ఒక 30 సెకండ్స్ చెప్తే వీళ్ళతో మాట్లాడదాం. చర్యలంటే ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో అయితే వాళ్ళు మతాచారాలపైన మాట్లాడితే వాళ్ళకు గొంతు తీసేస్తారు, కాళ్ళు నరికేస్తారు. అవన్నీ ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళకు చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. మన సెక్యులర్ కంట్రీ, ఇక్కడ అన్ని మతాలు అన్ని రకాల జాతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఎందుకంటే చట్టంలో అటువంటి చేయడానికి మనకు లేదు. దేవస్థానము ఆయనకేంటంటే ఏం కేసులు పెడతారు? ఇప్పుడు ఆయన ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారంటే కేసు పెడతారు, బెయిలబుల్ కేసులు కాదంటే 3 రోజులు జైలు ఉంటాను, మళ్ళీ మాట్లాడుతాను. ఇప్పుడు ఒక పర్వర్టెడ్ మనిషికి పని కట్టుకొని నేను చేయాలని చెప్పంటే ఇప్పుడు ఒక ఎగ్ బిర్యానీ తిన్నాడనండి, ఎగ్ బిర్యానీ తినే సంగతి ఈయనకేట్లు తెలుస్తుంది? కొండపైన అంతమంది అన్ని లక్షల మంది అన్ని వేల మంది అక్కడ అంతా ఉంటే ఎగ్ బిర్యానీ తెలిసిన చోట ఈయనకే తెలుస్తుంది, ఈయనే వీడియో తీస్తాడు. ఎవడో అక్కడ వచ్చి నమాజ్ చేసినాడని చెప్పి ఈయనకే తెలుస్తుంది, ఈయనే వీడియో చేస్తాడు. ఎవడో బ్రాంతి బాటలు ఊపినాడని సంగతి ఈయనకే తెలుస్తుంది, ఈయనే చేస్తాడు. పని కట్టుకునేటువంటి పనికిమాలను పని చేసేవాళ్ళని వాళ్ళని ఏ విధంగా నియంత్రించాలి? వాళ్ళ మార్పు రాదు. ఇంకా తీసుకోవాలి సెంట్రల్ రాజమండ్రి మెంటల్ హాస్పిటల్ తీసుకొచ్చి వేయాల్సిన తప్పనిచ్చి అంతకంటే వేరే మార్గం లేదు. స్వామి ఎట్లా బరి తెగించి మాట్లాడి ఎన్ని కేసులు పెడితే పెట్టుకోండి. సో దట్ స్వామి కేసుల వల్ల ఉపయోగం లేదనుకుంటా అని మాట్లాడినప్పుడు శ్రీనివాసన్ సార్ స్వామి ఎట్లా నియంత్రించడం ఎలా? మరి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు నేను బురద జల్లుతూ ఉంటా మీరు కడుక్కోండి అంటే ఎలా కుదురుతుంది? అది ఋషి గారు చాలా తప్పండి. గత 6 నెలలుగా మేము మఠాధిపతి